నమః శివాయ. ఓం నమః శివాయ. పుత్ర గణేశ, ప్రణామాలమ్మా. శుభాశీషులు పుత్ర. ప్రణామాలన్నయ్య. ప్రణామాలు గణేష. పుత్ర, నిన్న రాత్రి జరిగిన దానివల్ల మీ నాన్నగారు ఎంతగానో బాధపడుతున్నారు. బాధపడ్డారా? ఎందుకమ్మా? నేను చేయాల్సిందే చేశాను కదమ్మా. క్రోధావేశాలకు లోనై నువ్వు చంద్రదేవుడికి శాపం ఇచ్చావు కదా. నేను చంద్రదేవుడికి శాపం ఎందుకు ఇచ్చానంటే తను మీరు స్పృహ తప్పడానికి కారణమయ్యారని మాట. తమరి పుత్రుడిగా నేను మీ సుఖ దుఃఖాలలో పాలు పంచుకోవడం తప్ప. అమ్మా, మీరేమీ చింతించకండి. నేను తక్షణమే తండ్రి గారి దగ్గరికి వెళ్ళి నా వాదం వినిపించి వారి బాధని దూరం చేస్తాను. ఎంతటి కఠిన పరీక్ష ఎదురైంది. ఏ తల్లికి కూడా ఇలాంటి సంకట పరిస్థితి ఎదురు కాకూడదు. తన కారణంగా తన భర్తకి పుత్రుడికి మధ్య దూరం ఏర్పడకూడదు. పుత్ర కార్తికేయ, నా ఉద్దేశం ప్రకారం మనం కూడా వెళ్ళడం మంచిది. నాకెందుకో పరిస్థితి చేదాటిపోవచ్చు అనిపిస్తోంది. అయితే పదండమ్మా. తండ్రి గారు, స్వామి, ఇదేమిటి? తమరు కనీసం కళ్ళైనా తెరవలేదు, మా వైపు చూడనైనా లేదు. మమ్మల్ని చూడకుండా మీ ముఖాన్ని తిప్పుకున్నారు. ఎందుకు స్వామి? తమరెందుకిలా చేశారు?